తెలంగాణపైన మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోనూ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్లోని జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పెరిగింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. వర్షానికి హైదరాబాద్ మూసారాంబాగ్ బ్రిడ్జ్ పైకి వరద నీరు వస్తోంది. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో వర్షపు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శశి, హైదరాబాద్ లో రాత్రి నుంచి కంటిన్యూస్ గా వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మరోవైపు కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి సందర్భాలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షం ఒకవైపు, మరోవైపు చలి, ఆ తర్వాత పొగమంచు, కమ్ముకున్నటువంటి ముసురు, వీటన్నిటి వల్ల నగరవాసులు తీవ్రమైనటువంటి ఇక్కట్లను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో చాలా చోట్ల రోడ్లు ఖాళీగా కనిపిస్తే మరికొన్ని చోట్ల మాత్రం కొంత ట్రాఫిక్ కనిపిస్తోంది. నేను ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్నాను. కూకట్పల్లి, హైటెక్ సిటీ ఇటువైపు చాలా ప్రాంతాల్లో కూడా రాత్రి నుంచి కంటిన్యూస్గా వర్షం కురుస్తోంది. సో ఈ నేపథ్యంలో కురుస్తున్నటువంటి వర్షం వల్ల జనాలు ఎవరు బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఒకవైపు వర్షం కురుస్తూ ఉంటే మరోవైపు ముసురు కూడా కమ్ముకొని ఉన్నటువంటి నేపథ్యంలో జనం ప్రస్తుతం బయటికి రావడానికి జంకుతూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరి ఇళ్లకు వారే పరిమితం అవుతున్నటువంటి సందర్భం. సో ఇది ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఈ ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ కూకట్పల్లి ఫ్లైఓవర్ ఎప్పుడూ వాహనాలకు సంబంధించినటువంటి రద్దీ కొనసాగేది. అయితే వర్షం కురుస్తోంది కాబట్టి జనాలు కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా చాలా తక్కువగా ఉందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. హైటెక్ సిటీతో పాటు ఆ తర్వాత గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో కూడాను ఇలాగే మందకొడిగానే ట్రాఫిక్ ప్రజెంట్ కొనసాగుతూ ఉంది. అయితే ఇక ప్రస్తుతం ఇప్పుడు 12 గంటలు దాటుతోంది. సో అయినప్పటికీ కూడాను ఉదయం తెల్లవారుజామున వాతావరణం ఏ విధంగా అయితే ఉంటుందో ప్రస్తుతం అలానే వాతావరణం ఉంది. ఇక పొగమంచు కూడా ప్రస్తుతం కమ్ముకుని ఉంది కాబట్టి ముందుగా వెళ్తున్నటువంటి వాహనాలు కూడా కొన్ని చోట్ల కనిపించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో వాహనాలన్నీ కూడా హెడ్లైట్ల వెలుగులోనే ప్రజెంట్ ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే పొగమంచు కమ్ముకుని ఉంది కాబట్టి దూరంగా వెళ్తున్నటువంటి వాహనాలు కనిపించినటువంటి సిచ్యువేషన్స్లో ఇక హెడ్లైట్స్ వేసుకుని ప్రస్తుతం వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రి వరకు కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక మొంతా తుఫాన్ వల్ల ఇక ఏపీలో ఎంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయో ఇక హైదరాబాద్లో కూడాను ఆ స్థాయి కాకపోయినా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఇలాంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడాను ఇప్పటికే అలర్ట్ అయ్యింది. సో లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో అప్పటికే వర్షపు నీరు వచ్చి చేరింది కాబట్టి ఆ వర్షపు నీరుని కూడా క్లియర్ చేసేటటువంటి ప్రయత్నాలు ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది చేస్తూ ఉన్నారు. ఇక ట్రాఫిక్ సంబంధించిన అంశాల్లో భాగంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ కూడాను సాయంత్రానికంతా ట్రాఫిక్ పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకు అనుగుణంగానే కొన్ని డైవర్షన్స్ కూడా చేపట్టేటటువంటి అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తానికి హైదరాబాద్లో వర్షం ఏకదాటిగా కురుస్తూనే ఉంది. ఇక హైదరాబాద్ నగరం అంతా కూడా ప్రస్తుతం ఈ వర్షం వల్ల తడిసి ముద్దనేటువంటి సందర్భం, ఎవరు కూడా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ ఉండడంతో రోడ్లన్నీ కూడా ఎక్కడ చూసినా ఖాళీగానే దర్శనమిస్తూ ఉన్నాయి. లక్ష్మీ దుర్గా.